వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్కి ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్తా చూడండి. చారిత్రాత్మకంగా చూస్తే అమ్మయ్య ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు రెడీ, అమలుకు సమయం అయింది అనుకున్న ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును అడ్డుకుంటూనే వచ్చింది. మీకు అనుమానమా? అయితే చెప్తా చూడండి. 1996 దేవగౌడ ప్రభుత్వం, కాంగ్రెస్ మద్దతుపై ఆధారపడిన కూటమి ఈ బిల్లును వాస్తవ రూపంలోకి తీసుకురాకుండా కాంగ్రెస్ దాని మిత్రులు బిల్ సెలెక్ట్ కమిటీకి పంపి బిల్లు మురిగిపోయేటట్లు చేశారు. ఇప్పుడు కూడా బీజేపీ ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అప్పుడు కూడా 1998, 99, 2002, 2003 వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి 2/3 వంతు మెజారిటీ లేదు. అందువల్ల బిల్ పాస్ కావడానికి కాంగ్రెస్ మద్దతు అత్యవసరం. ఆ సమయంలో 4 సార్లు జరిగిన ప్రయత్నాల్ని కాంగ్రెస్ అడ్డుకుంది. అంటే ఇప్పుడు కూడా బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపగా ఏదో కారణాలు చూపించి కాంగ్రెస్ అడ్డుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ లో కొంత మరియు కాంగ్రెస్ ముఖ్య స్నేహితులు ములాయం లాలు, ఓవైసీ వంటి వారు వ్యతిరేకించారు కాబట్టి. ఇక 2010లో కాంగ్రెస్ పాత చరిత్ర తెలిసినప్పటికీ యూపీఏ హయాంలో బిల్లు పెడితే బీజేపీలో కొంతమంది బిల్లును వ్యతిరేకించిన రాజ్యసభలో బిల్ పాస్ కావడానికి బీజేపీ సహకరించింది. మళ్ళీ ఇక్కడ అంతే. సోనియా ముఖ్యమిత్రులు ములాయం లాలు, ఓవైసీ వంటి వారు మళ్ళీ వ్యతిరేకించడంతో ఆ మహిళా బిల్లుని 2010 నుంచి 14 వరకు లోక్సభలో ప్రవేశపెట్టకుండా మళ్ళీ అడ్డుకొని మళ్ళీ బిల్లు మురిగిపోయేటట్లు చూసింది. చివరిగా 2023లో మోదీ ప్రభుత్వంకి లోక్సభలో దాదాపు 2/3 మెజారిటీ ఉంది, కానీ రాజ్యసభలో లేదు. అందుకని మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుగా బిల్లును రాజ్యసభలో పెట్టి ప్రతిసారి ఏదో కారణాలతో బిల్లును అడ్డుకుంటున్న వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ని, ఇతర పార్టీలను ఇరుకున పెట్టింది. ఒకవేళ కాంగ్రెస్ ఇతర పార్టీలు మద్దతు ఇవ్వకపోతే మేము బిల్లు పెట్టాం కానీ కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని మరోసారి బీజేపీ చెప్పుకోవచ్చు. ఈ నింద తప్పించుకుందుకు కాంగ్రెస్ రాజ్యసభలో బిల్ కి మద్దతు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి అయ్యి మద్దతు ఇచ్చింది. అప్పటికే మోదీ ప్రభుత్వానికి లోక్సభలో దాదాపు 2/3 మెజారిటీ ఉండడంతో కాంగ్రెస్ కి లోక్సభలో కూడా మద్దతు ఇవ్వడం తప్ప వేరే మార్గం లేకపోయింది. అంతేకాని మహిళా రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉండి కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే లాలు, ములాయం వ్యతిరేకించిన బీజేపీ మద్దతు ఇచ్చింది కాబట్టి లోక్సభలో 2010లోనే బిల్ పాస్ చేయించి ఉండేది. ఎందుకంటే ఈ బిల్లు కోసం లాలు, ములాయం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని స్త్రీల ఓట్లు పోగొట్టుకునే ధైర్యం ఖచ్చితంగా చేసి ఉండేవారు కాదు. అందుకంటే సోనియా ప్రభుత్వం యుఎస్ తో అణు ఒప్పందం సమయంలో లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించి మద్దతు ఉపసంహరిస్తామని బెదిరించినా సోనియా ప్రభుత్వం ఆ ఒప్పందంపై సంతకాలు చేసింది. అంటే చిత్తశుద్ధి ఉంటే అప్పుడే మిత్రపక్షాల బెదిరింపులకు లొంగకుండా బిల్ పాస్ చేయించి ఉండేది. మళ్ళీ 2026లో ఏం మారింది? కాంగ్రెస్ మళ్ళీ ఎందుకు అడ్డుకుంది అంటే అసలు తేడా ఇక్కడే ఉంది. 2023 బిల్లు ప్రకారం 26 జనాభా గణన మరియు ఆ తర్వాతి నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అంటే దీని అమలు 2034 లేదా ఆ తర్వాత కాలానికి వెళ్లే అవకాశం ఉంది. ఇక 2026 బిల్లు ఇది 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని నిర్దేశించింది. మహిళా బిల్లు అనేది భవిష్యత్తులో ఎప్పుడో జరిగే సుదూర ఆలోచనగా ఉన్నంత కాలం కాంగ్రెస్ దాన్ని సమర్థిస్తున్నట్లు నటించింది. కానీ అది తక్షణ వాస్తవంగా మారుతున్న తరుణంలో కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు మళ్లీ దాన్ని అడ్డుకున్నాయి. అసలు 2023లో బిల్ పాస్ అయిన వెంటనే బిల్లు ఎందుకు అమలు చేయకుండా ఇలా జనాభా గణన, పునర్విభజన తర్వాత రిజర్వేషన్లు అమలు అనే క్లాస్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు కూడా నేరుగా మహిళా బిల్లు అమలు సవరణ పెట్టకుండా దానికి గణన, నియోజకవర్గ పునర్విభజన అని ఎందుకు పెట్టవలసి వచ్చిందో వేరే పోస్ట్ లో ఖచ్చితంగా, అంటే వేరే వీడియోలో ఖచ్చితంగా చర్చిస్తాను. సో మొత్తానికి మహిళా బిల్ పెట్టిన ప్రతిసారి బీజేపీ మద్దతు ఇస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏవో కారణాలు చూపిస్తూ 30 సంవత్సరాలుగా అమలు అడ్డుకుంటుంది అనేది వాస్తవం. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.